హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎన్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మాట్లాడబోయే విషయం ఏదంటే నోకియా 6 మీరు ఎలా పర్చేస్ చేయొచ్చు అనే దాన్ని బట్టి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇండియాలో ఇది లాంచ్ అయింది, కాకపోతే అఫీషియల్ లాంచ్ అంటూ కాలేదు. మీరు కొనాలనుకుంటే నోకియా 6 ఈబే నుంచి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్త అయితే గన ఇక్కడ రెడ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ అని, దాని మీద క్లిక్ చేయండి ప్లీజ్. నేను ఏదైనా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో మీ ఫోన్లో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనము నోకియా 6 ఈబే. సో నేను ముందు ఏం చూపిస్తానంటే ఫ్రెండ్స్, మీకు ఇది ఇండియాదా కాదు, ఈబే చూపిస్తాను. మీకు చూసినట్టయితే www.ebay.in ఉంది. సో ఇక్కడ మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి చూడొచ్చు దీన్ని, వెబ్సైట్ని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొనాలనుకుంటే దీన్ని కరెక్ట్ రేట్ మీదనే ఇది రిలీజ్ అయ్యిందా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది 16,000 అయితే చైనాలో లాంచ్ అయినప్పుడు దీని రేటు 16,000, కానీ వీళ్ళు ఇక్కడ డబుల్ చేసేసారు, ఏకంగా 32,440 రూపాయలు వీళ్ళు పెట్టారు. సో ఇదైతే రేట్ అయితే చాలా ఎక్కువనే పెట్టేశారు. కొనాలనుకుంటే ఎవరైతే నోకియా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొనే ముందు మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు ప్లీజ్ ఒకసారి ఈబే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ జియో సిమ్స్, ఎయిర్టెల్, ఐడియా, ఈ వోడాఫోన్ 4G సిమ్స్ వీటికి సపోర్ట్ చేస్తాయా లేదా, వివో ఎల్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది ఒక్కటి తెలుసుకోండి. వివో ఎల్టీ సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్. కాకపోతే మీకు వాటికి సంబంధించి 4G బ్యాండ్స్ మన ఇండియాలో ఉండే సిమ్స్కి వర్క్ అవుతాయా లేదా అన్నది ప్లీజ్ ఒకసారి కనుక్కొని తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే డిసైడ్ కొనుక్కోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చెప్తాను. మీకు 4 octa కోర్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 430 మీకు దొరుకుతుంది. చాలా అంటే బడ్జెట్ ఓరియంటెడ్లో మనకు దొరికే ఫోన్లలో అదే ఉంటుంది ఫ్రెండ్స్. సరే, ఇక్కడ 4GB ర్యామ్ DDR3 మీకు దొరుకుతుంది, 5.5 ఇంచ్ డిస్ప్లే. తర్వాత మనకు 2.5D గ్లాస్ కూడా దొరుకుతుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. కరెక్టే ఫ్రెండ్స్, 64GB మనకు ఇంతవరకు బడ్జెట్ ఓరియంటెడ్లో లాంచే కాలేదు. అంటే ఇప్పుడు లాంచ్ అవుతున్నాయి, కానీ వాటికి పెట్టాలంటే ఖచ్చితంగా మనకు 15 నుంచి 20,000 ఖచ్చితంగా పెట్టాలి. సో ఈ ప్రైస్ అయితే చాలా ఎక్కువనే. ఇండియాలో వీళ్ళు పెట్టేటట్టయితే కనీసం అంటే వీళ్ళు 19,000 18,000 కన్నా పెట్టింటే కొద్దిగా బాగుండేది ఫ్రెండ్స్. సరే, 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్. 16 మెగాపిక్సెల్లో 8 మెగాపిక్సెల్ మీకు డే లైట్కి అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. లో లైట్ ఫోటోగ్రఫీలో కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ కొద్దిగా నాయిస్ అనేది లైట్గా ఉండనే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసినట్టయితే మీకు ఫింగర్ ప్రింట్, ఆండ్రాయిడ్ ఎన్ అంటే ఆండ్రాయిడ్ ఎన్ మార్ష్మెల్లో తర్వాత వర్షన్ ఆండ్రాయిడ్ ఎన్, అక్కడ మీకు ఇది మీకు నెక్స్ట్ వర్షన్ దొరుకుతుంది. కాబట్టి లేటెస్ట్ వర్షన్ మీకు ఆండ్రాయిడ్ ఇందులో ఓఎస్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే మొత్తం డిస్క్రిప్షన్స్ ఇక్కడ మొత్తం దొరుకుతాయి. సో ఫోన్ అయితే మొత్తం మెటల్ బాడీనే ఫ్రెండ్స్. మనకు మీరు చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 430 octa కోర్ ప్రాసెసర్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ ఫోన్ ధర అయితే డబుల్ అదైతే కరెక్ట్. ఇంకా అంతకు మించి విషయం అయితే, కొనాలనుకుంటే వాళ్ళు మటుకు దీన్ని ధైర్యం చేసి కొనుక్కోవాలి. నేను కొనాలి, నోకియా 6 నేను కొంటాను అనుకునే వాళ్ళు కొనండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు February 26th నోకియావి ఇంకా 3-4 ఫోన్లు దగ్గర లాంచ్ అవుతున్నాయి. వాటిలలో మనకు ఇంకా బడ్జెట్ ఓరియంటెడ్వి దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇదే లో ఎండ్ ఫోన్ అనుకుంటే తప్పు, ఇంకా ఉన్నాయి కొన్ని లో ఎండ్ ఫోన్స్ నోకియా నుంచి. ఈ నెల 26th బార్సిలోనాలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో మనకు రకరకాల ఫోన్లు ఇంకా లాంచ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరెవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో, ఎవరైతే ఇండియాలో పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. సరే ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.